మొన్నటికి మొన్న ఇండియా జపాన్ దేశాల మధ్య ఒక రేంజ్ సీక్రెట్ డీల్స్ అనేది కుదిరిందనమాట. ఎంత పెద్ద డీల్ అంటే ఇంటర్నేషనల్ మీడియా అంతా దీని గురించి గుసగుసలాడుతుంది. మనోళ్ళు జపాన్ వాళ్ళతో చాలా నవ్వుతూ ఈ ముచ్చటిస్తూ చివరిలో ఒక గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. అయ్యా జపాన్ బాసు, మేమంటే మీతో కలిసి పనిచేస్తాం, ఈ కొత్త ఆయుధాలు కూడా తయారు చేస్తాం, యుద్ధ నౌకలు కడతాం, కానీ ఒక్క ముక్క మాత్రం మైండ్లో గట్టిగా పెట్టుకోండి, ఈ మ్యాటర్లో ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా ఆ పక్కన ఉన్న ఈ పాకిస్తాన్ గాళ్ళకి లీక్ కాకూడదని చాలా సీరియస్గా చెప్పారు. అసలు మన భారతదేశానికి జపాన్ మీద ఈ అనుమానం ఎందుకు వచ్చిందండి? మన దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు జపాన్ డిఫెన్స్ మినిస్టర్తో కలిసి కూర్చొని ఇంత పెద్ద మ్యాన్స్ డీల్స్ మాట్లాడుకున్నాక పాకిస్తాన్కి లీక్ చేయకండి అని అంత గట్టిగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు ఈ డీల్ వెనుక ఉన్న ఈ సీక్రెట్ ప్లాన్ ఏంటి? జపాన్ వాళ్ళు కూడా సరే స్వామి, మీ మాట మేము కాదనిలే మన ఎందుకు తలూపరు, ఒక్కసారి డీటెయిల్గా తెలుసుకుంటే ఏం చెప్పాలో తట్టదండి. ఈ రోజుల్లో ప్రపంచ రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఈ ఇండియా జపాన్ మ్యాటర్ నడుస్తుంది అనమాట. మొన్న జరిగిన హై లెవెల్ మీటింగ్లో రెండు దేశాల రక్షణ మంత్రులు ఒక కొత్త నినాదం ఎత్తుకున్నారన్నమాట. అదే డిజైన్ ఇన్ జపాన్, మేక్ ఇన్ ఇండియా. అంటే ప్లాన్ ఏమో జపాన్ వాళ్ళ సూపర్ తెలివితో హైటెక్ ఇంజనీరింగ్తో డిజైన్ చేస్తారనమాట. దాన్ని మన ఇండియాలో ఉండే ఫ్యాక్టరీలో గట్టిగా తయారు చేస్తారు. ఇది వినడానికి ఎంత బాగుందో కదండి. మన పల్లెటూళ్ళలో ఒక మాట ఉంటుంది, ప్లాన్ వేసేవాడు మేధావైతే దాన్ని బలంగా నిర్మించేవాడు గట్టి ఈ తాపి మేస్త్రి అయి ఉండాలి. సరిగ్గా ఇక్కడ కూడా జపాన్ వద్ద ఈ రోబోటిక్స్, హైటెక్ టెక్నాలజీ, మైండ్ బ్లాకింగ్ డిజైన్లు ఉన్నాయండి. మన దగ్గరేమో ఈ మేక్ ఇన్ ఇండియా బలం ఉంది, తయారీ ఖర్చు చాలా తక్కువ కదా, మ్యాన్ పవర్ ఎక్కువ, ఆర్మీ కూడా ప్రపంచంలోనే చాలా పెద్దది. సో ఇద్దరు కలిస్తే ఆసియా ఖండంలో మనల్ని తాకే మగాడు లేడు అన్నట్టు తయారవుతుంది కదా పరిస్థితి. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఇన్నాళ్ళు గమ్మున ఉన్న ఈ జపాన్ గళ్ళు సడన్గా ఇండియా వైపు ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారండి? ఇన్నాళ్ళు వాళ్ళకి అమెరికానే కదా పెద్ద దిక్కు. దానికి కారణం ఏంటో తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత. సో ఇతను తెచ్చిన కొత్త రూల్స్ అనమాట. అమెరికా ఏంటంటే, ఇన్నాళ్ళు జపాన్కి, సౌత్ కొరియాకి మీకేం భయం లేదు స్వామి, నేను ఉన్నానుగా, ఆ నార్త్ కొరియా తుగ్లక్ గాడు కానీ చైనా గాడు కానీ మీ మీదకి వస్తే నేను చూసుకుంటా అని ఆ భయం ఇచ్చింది కదండి. కానీ ట్రంప్ తాత ఈ పవర్లోకి వచ్చాక కథ మొత్తం రివర్స్ అయిపోయింది. బాబు జపాను, బాబు సౌత్ కొరియా, నా దగ్గర పైసలు, మీ రక్షణ మీరే చూసుకోండి, ఆ నార్త్ కొరియాతో గొడవలు పడి నా టైం అయితే నేను వేస్ట్ చేయలేని చెప్పి ఈ సైనిక విన్యాసాలు మొత్తం తగ్గించేశాడు. ఇది చూసి సౌత్ కొరియా ప్రెసిడెంట్కి, జపాన్ ప్రైమ్ మినిస్టర్కి బుర్ర పాడైపోయింది. ఊర్లో పెద్ద మనిషి మనకి కాపులా ఉంటాడని నమ్మి ఆయనకే తాళాలు ఇస్తే ఆయన సడన్గా నేను రిటైర్డ్ అవుతున్నా అని చేతులు ఎత్తేస్తే ఎలా ఉంటుందంటే, సరిగ్గా అలా అయింది వీళ్ళ పరిస్థితి అనేది. సౌత్ కొరియా ప్రెసిడెంట్ వెంటనే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఒక గట్టి మాట అన్నాడండి, ఇకపై మేము అమెరికా మీద ఆధారపడితే అంతే సంగతులు, మనం సైనికం పరంగా ఆత్మ నిర్భర్ కావాలి, మన మిలిటరీ కాళ్ళ మీద మనం నిలబడాలని స్పష్టంగా చెప్పేశాడు. ఇక జపాన్కి కూడా ఏ క్షణంలో అయినా ఈ చైనా నుంచో ఈ నార్త్ కొరియా నుంచో ముప్పు అయితే రావచ్చు కదా అని బాగా అర్థమైపోయింది. అమెరికా గాడు సో ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడో వాడికే తెలియదు. మరి ఆసియా ఖండంలో చైనాని ఢీ కొట్టగల మొనగాడు ఎవరున్నారండి? ఇంకెవరు సార్ చెప్పండి, మన భారతదేశమే కదా. అందుకే జపాన్ వాళ్ళు ఇండియా వైపు, ఆస్ట్రేలియా వైపు చూపులు తిప్పారనమాట. ఇండియా, ఈ జపాను, ఆస్ట్రేలియా ఇవి మొత్తం మూడు కలిస్తే ఒక బలమైన ముక్కోనపు సైనిక కూటమిలాగా తయారు కావాలని ప్లాన్లు వేస్తున్నారు. మన ఇండియాకి చైనాతో బోర్డర్లో గొడవలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదండి. మొన్నటికి మొన్న ఈ బోర్డర్లో డ్రోన్లతో పహార కాసే విషయాల్లో అండి, మన పెట్రోలింగ్ ఆపే విషయంలో చైనా నక్కల జిత్తులుగా ఈ ప్లాన్లు వేస్తూనే ఉంది. మనం కూడా తక్కువైతే తినలేదు కదా. చైనాకి చెందిన ఈ టిక్ టాక్తో పాటు వందలాది యాప్లను బ్యాన్ చేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ కొట్టాం కదా. మొదట్లో అందరూ ఈ టిక్ టాక్ బ్యాన్ చేస్తే ఏముందిలే అనుకున్నారు కదా. కానీ ఇప్పుడు ఈ అమెరికా, యూరప్ ఈ దేశాలు కూడా అంటున్నాయి, చైనా వాడు ఈ టిక్ టాక్ ద్వారా మన దేశ ప్రజల మెదులను కంట్రోల్ చేస్తున్నాడు, ఇండియా ముందే తెలివితో దాన్ని బ్యాన్ చేసి చాలా మంచి పని చేసిందని జపాన్కు కూడా ఇదే అర్థమైంది అనమాట. చైనాకైతే భయపడకుండా నిలబడి సమాధానం చెప్పే దమ్ము ఒక ఇండియాకి ఉందని నమ్మి మనతో డిఫెన్స్ డీల్స్కి రెడీ అయ్యారనమాట. ఈ డీల్లో భాగంగా ఒక చారిత్రాత్మక సంఘటన జరగబోతుందండి. మన స్వతంత్ర భారత చరిత్రలోనే మొదటిసారిగా జపాన్కి చెందిన ఫైటర్ జెట్లు ఇండియాకు వచ్చి యుద్ధ విన్యాసాలు చేయబోతుంది అనమాట. వీర్ గార్డియన్ 2026 అనే ఒక పేరుతో ఒక పెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ అయితే జరగబోతుంది. అందులో జపాన్ ఫైటర్ జెట్స్, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ కలిసి నింగులో అయితే విన్యాసం చేస్తాయి. అంతే కదండి, జపాన్ వాళ్ళు మెగామి క్లాస్ వార్ షిప్స్ అనే అత్యంత ప్రమాదకరమైన అత్యాధునిక యుద్ధ నౌకలను తయారు చేస్తారు. వీటిని మిట్సుబిషి అనే ఒక పెద్ద కంపెనీ డిజైన్ చేస్తుంది. మిట్సుబిషి అంటే మనకి రోడ్ల మీద తిరిగే కార్లు మాత్రమే కాదు, కానీ వాళ్ళు రాకెట్లు, పెద్ద పెద్ద యుద్ధ నౌకలు కూడా తయారు చేస్తారండి. ఇప్పుడు ఆ యుద్ధ నౌకల డిజైన్ని ఇండియాకి ఇస్తారంట. అంటే జపాన్లో డిజైన్ అయిన యుద్ధ నౌకలు మన ఇండియా ఫ్యాక్టరీలో తయారవుతాయి. వాటికి ఈ సర్వీసింగ్, రిపేర్లు ఆస్ట్రేలియాలో జరుగుతాయి. ఇదంతా చూస్తుంటే
చైనా గాడికి నిద్ర పట్టకుండా చేసే ప్లాన్ లాగా ఉంది కదండి. ఇక్కడతో అయిపోలేదండి. మన దేశంలో ఆయుధాలు మిసైళ్ళు డిజైన్ చేసేది ఎవరండి? మన DRDO. అలాగే ఈ జపాన్లో కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని పేరు ATLA, అక్విజిషన్ టెక్నాలజీ లాజిస్టిక్ ఏజెన్సీ. జపాన్ సైన్యానికి కావాల్సిన ఈ ట్యాంకులు, ఈ మిసైల్స్, రోబోటిక్ వెపన్స్ డిజైన్ చేసేది ఈ ATLAనే. ఇప్పుడు మన DRDO ఈ జపాన్ ATLA రెండు చెయ్యి కలిపి ఒక కొత్త రకం ఆయుధాలు, సీక్రెట్ మిసైల్ తయారు చేయబోతున్నాయి అనమాట. సో మన దగ్గర బ్రహ్మోస్ అంటే వరల్డ్ క్లాస్ మిసైల్స్ ఉన్నాయి కదండి. జపాన్ దగ్గర మైండ్ బ్లాకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఈ టెక్నాలజీ ఉన్నాయి. ఈ రెండు కలిస్తే కొత్తగా తయారు చేసే యుద్ధ నౌకల్లో మన ఇండియన్ బ్రహ్మోస్ ఈ మిసైల్స్ బిగించి జపాన్, ఇండియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు కూడా సప్లై చేయొచ్చు అనమాట. ఇది ఇండియాకి వేల కోట్ల బిజినెస్తో పాటు ఆసియాలోనే తిరిగిలేని ఒక పవర్గా ఇస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది కదా. మరి అసలు విషయానికి వద్దామండి. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు జపాన్కి అంత సీరియస్గా హెచ్చరిక ఎందుకు జారీ చేశారండి? బాసు, జపాను మా దగ్గర ఉన్న సీక్రెట్స్, మీ దగ్గర ఉన్న సైంటిఫిక్ డేటా కలిపి మనం కొత్త ఆయుధాలు తయారు చేస్తున్నాం. కానీ మీ దగ్గర ఉన్న సమాచారం ఏ మాత్రం ఈ పాకిస్తాన్ చేతికి చిక్కకూడదు, వాళ్ళకు లీక్ కాకుండా చూసుకోవడం మీ బాధ్యత అని ఎందుకు చెప్పారండి? దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది స్వామి. సో జపాన్ వాళ్ళు అదేంటి ఇండియా గారు పాకిస్తాన్కి మా టెక్నాలజీ లీక్ అయితే మీకు కదా నష్టం, మాగేంటి అని తేలిగ్గా తీసి పడేయకుండా ఉండడం కోసం మనోళ్ళు వాళ్ళకి ఒక పాత కథ గుర్తు చేశారు అనమాట. అదే అబ్దుల్ ఖాదిర్ ఖాన్ అలియాస్ XQ ఖాన్ కథ అనమాట. ఈ XQ ఖాన్ అనేవాడు పాకిస్తాన్కి చెందిన ఒక న్యూక్లియర్ సైంటిస్ట్. ఈయన ఏం చేస్తాడో తెలుసా అండి? 70ల 80ల కాలంలో యూరోప్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ సైంటిస్ట్ లాగా నటిస్తూ సీక్రెట్గా అణుబాంబు తయారు చేసే డాక్యుమెంట్లు, తర్వాత సెంట్రిఫ్యూజ్ డిజైన్లు దొంగిలించి పాకిస్తాన్కి పట్టుకెళ్ళాడు. అంతటితో ఆగలేదన్నమాట. పాకిస్తాన్లో అణుబాంబు తయారు చేశాక ఆ సీక్రెట్ ఫార్ములాలను ఇల్లీగల్గా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నాడండి. ఎవరికి అమ్మాడో తెలుసా? ఈ నార్త్ కొరియాకి, ఇరాన్కి, లిబియాకి. ఈ XQ ఖాన్ దొంగతనంగా నార్త్ కొరియాకి అన్ని పరిజ్ఞానాన్ని అమ్మడం వల్ల ఈ రోజు నార్త్ కొరియా పిచ్చి తుగులాకలాగా అణుబాంబులు పట్టుకొని అందరినీ బెదిరిస్తూ తిరుగుతుంది కదండి. ఇప్పుడు ఇండియా ఈ జపాన్కి అసలు లాజిక్ అర్థమయ్యేలా చెప్తుందన్నమాట. చూడు జపాన్ బాసు, రేపు పొద్దున మన DRDO మీ ATLA కలిసి తయారు చేసే ఈ డిఫెన్స్ టెక్నాలజీ లేదా మిసైల్ సీక్రెట్ కనుక ఏ మాత్రం పాకిస్తాన్ చేతికి చిక్కితే వాడు దాన్ని గమ్మున పెట్టుకోడు. దాన్ని వెంటనే బ్లాక్ మార్కెట్లో ఈ నార్త్ కొరియా గాడికి అమ్ముకుంటాడు. ఆ తర్వాత ఆ నార్త్ కొరియా గాడు అదే టెక్నాలజీతో బాంబులు తయారు చేసి రేపు ఉదయాన్నే నీ టోక్యో నగరం మీదకి లేదా నీ జపాన్ ఐలాండ్స్ మీదకి విసురుతాడు. కాబట్టి ఈ పాకిస్తాన్కి లీక్ కాకుండా చూడడం అంటే మన ఇండియా రక్షణ మాత్రమే కాదు, నీ జపాన్ ఉనికికే రక్షణ అని. సో ఇది చెప్పేసరికి జపాన్ డిఫెన్స్ మినిస్టర్కి చెమటలు పడ్డాయి అనమాట. ఇది కదండి రాజకీయ చదరంగం అంటే. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు జపాన్కి అర్థమయ్యే భాషలోనే మన వాళ్ళు కౌంటర్ ఇచ్చారనమాట. సో జియో పాలిటిక్స్లో ఊరికే నా రక్షణ చూసుకో అని అడిగితే ఎవడు పట్టించుకోడండి. కానీ నీ ప్రాణాలకే ప్రమాదం రా నాయన అని చూపుతుంటే ఎదుటోడు ఖచ్చితంగా అలర్ట్ అవుతాడు. సో జపాన్ ఇప్పుడు పాకిస్తాన్తో ఎలాంటి డీల్స్ చేయాలన్నా వాళ్ళు సైంటిస్టులను తమ దేశానికి రానివ్వాలనండి 100 సార్లు ఆలోచిస్తుంది అనమాట. జపాన్లోని ప్రతి డిఫెన్స్ ల్యాబ్లోనూ పాకిస్తాన్ కన్ను పడకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ ఒప్పందం వల్ల మన భారతదేశానికి జరిగే మేలు సామాన్యమైనది అయితే కాదు. ఒకప్పుడు మనం ఆయుధాల కోసం ఈ రష్యా వైపు, ఈ ఫ్రాన్స్ వైపు, అమెరికా వైపు ఈ చేతులు చాచేవాళ్ళం కదండి. కానీ ఇప్పుడు జపాన్ లాంటి టెక్నాలజీ గెయింట్ మన దేశానికి వచ్చి మన ఇద్దరం కలిసి ఆయుధాలు తయారు చేద్దాం, మేక్ ఇన్ ఇండియాలో ఉత్పత్తి చేద్దామని అడుగుతుందన్నమాట. దీనివల్ల మన దేశంలో వేలాది మంది ఇంజనీర్లకు, యువతకు ఉద్యోగాలు వస్తాయి. డిఫెన్స్ సెక్టార్లో మన స్వదేశీ ఫ్యాక్టరీలు కలకల్లాడతాయి అన్నమాట. మన DRDO శాస్త్రవేత్తలకు ప్రపంచంలోనే అత్యుత్తమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేస్తుంది. మొత్తానికి చూస్తే ఆసియా ఖండంలో ఈ చైనా రౌడిజానికి, నార్త్ కొరియా బెదిరింపులకు, ఈ పాకిస్తాన్ నక్కజిత్తులకు సో ఈ చెక్ పెట్టడానికి ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా కూటమి ఒక పెద్ద కంచెలాగా తయారవుతుంది. సో డిజైన్ ఇన్ జపాన్, మేక్ ఇన్ ఇండియా అనేది కేవలం ఒక స్లోగన్ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ప్రపంచ రక్షణ రంగాన్ని శాసించబోయే ఒక మహాశక్తి. మనోళ్ళు ఇచ్చిన ఒక చిన్న వార్నింగ్ డోంట్ లీక్ టు పాకిస్తాన్ అనేది జపాన్ కళ్ళు తెరిపించడమే కాకుండా మన దేశ భద్రతకు ఒక పెద్ద రక్షణ కవచంలాగా మారిందన్నమాట. ఇది స్వామి అసలు కథ. సో వీటి గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.